హాయ్ పిల్లలు. ఈరోజు మనము వేరుపరచడం. ఇక్కడ పూసలు ఉన్నాయి కదా, ఒక్క కలర్ మూడు కలర్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి ఎక్కువ ఉన్న కలర్స్లో నుంచి తక్కువ ఉన్న కలర్స్ ఉన్నాయి కదా, ఎల్లోలో నుంచి ఆరెంజ్ పింక్ వేరు చేయాలి. సంజీవ్ రా నాన్న, తీ దాంట్లో నుంచి ఆరెంజ్ కలర్ తీసి పక్కన పెట్టు. చెప్పు. తీ ఆరెంజ్ తీసినావా? ఇంకా తర్వాత ఇంకో కలర్ ఏముంది దాంట్లో? పింక్ తీసి పక్కన పెట్టు. అది ఆరెంజ్లో పెట్టకూడదు, పక్కన పెట్టాలి, ఇక్కడ పెట్టాలి ఇలా. అది అన్నీ వేరుపరచడం అంటారు. ఏం చేయాలి? వేరుపరచడం కదా. ఇప్పుడు అన్నీ కలిపాయి దాంట్లో పెట్టేసి అన్నీ తీసుకుని పోయి ఎల్లోలో కలిపాయి. అన్నీ ఇలా కలిపేయాలి. ఇప్పుడు జశ్వంత్ నూరా, ఇప్పుడు జశ్వంత్ వేరుపరుస్తాడు. జశ్వంత్ వేరుపరచు నాన్న. ఆరెంజ్ అని చెప్పాలి కలర్ పేరు. తీసి పింక్ పక్కన పెట్టి ఇంకా అది దాన్ని వేరుపరచడం అంటారు. అంటే ఇక్కడ ఎల్లో కలర్ పూసల్లో నుంచి మీరు ఆరెంజ్ పింక్ తీసి పక్కన పెట్టాలి, వేరుపరచాలి. సరేనా? ఇంక అన్నీ కలిపాయి. ఇప్పుడు ఆ అమ్మాయి జునేషా పెడుతుంది. రా జునేషా నువ్వు పెట్టు. అన్నీ కలిపేసి ఆరెంజ్లో నుంచి ఎల్లోలో నుంచి వేరే కలర్, ఎల్లో కాదు అది పింక్. ఇప్పుడు అయిపోయిందా? నిఖితా నువ్వు పట్టమ్మా. ఇప్పుడు ఎల్లో అది పైన పెట్టండి అమ్మాయి. వద్దు, పెట్టు. ఎల్లోలో నుంచి తీమ్మా. ఆరెంజ్ కలర్ పూసలు తీసి పక్కన పెట్టు. ఆరెంజ్ చెప్పాలి మీరు అక్కడ. అది పింక్ పక్కన పెట్టాలి. ఆరెంజ్లో కలపకూడదు, పింక్ని తీసి పక్కన పెట్టాలి. అది క్లాప్స్ పెట్టాలి. మంచి పిల్లలు. దీన్ని వేరుపరచడం అంటారు. ఏమంటారు? గాయత్రి నువ్వు రామ్మ, వచ్చి ఒక ఎల్లోలో నుంచి ఆరెంజ్ పింక్ తీసి పక్కన పెట్టు. కొంచెం జరగండి అమ్మ, గాయత్రి పెడుతుంది. వచ్చి పెట్టండి. ఇంకా పెట్టు గాయత్రి. ఆరెంజ్ పింక్ అయిపోయింది కదా. ఇప్పుడు సరిత అన్నీ కలిపేయండి. కలిపేసి సరిత తీసి పక్కన పెడుతుంది. పెట్టు సరిత. దినేష పక్కకు రా. పెట్టు సరిత. దెబ్బ కాకండి అమ్మా. చెప్పండి. ఆరెంజ్ తీసింది కదా, ఇంకొక కలర్ ఉంది. దీన్ని వేరుపరచడం అంటారు. దినేష సరిగ్గా నిలబడమ్మా. ఇప్పుడు ఎవరు వస్తారా?